గౌరవనీయులు విజన్ స్వర్ణాంధ్ర at 2047 కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Deputy Chief Minister, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సురక్షిత కూడా కాదు, వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ. ట్యాప్ ద్వారా ఇంటికి వాటర్, ఇండస్ట్రీకి వాటర్, ఎన్విరాన్మెంట్, పొలాలకి నీటి భద్రత, అదే వాటర్ సెక్యూరిటీ. ఇంకా చాలా అన్ని అవసరాలకి నీటి భద్రత. యా సమగ్ర నీటి భద్రత. వాటర్ సెక్యూరిటీ అంటే ఐ థింక్ ట్రాన్స్లేషన్ సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ అని కాదు, ఆలోచన విధానం. లేకపోతే అందరూ అనుకుంటున్నారు శుభ్రంగా ఉంటే చాలా అనుకుంటున్నారు. బుద్ధి కూడా బాగుంది. నమస్కారం. ఏంటమ్మా ఇదమ్మా? స్వయం సహాయ సంఘాల మహిళల సభ్యురాలు. ఓకేమ్మా, గుడ్. మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాల తరఫున పేదరికం లేని ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి చేయడం సిద్ధంగా ఉన్నారా? అన్నగారు చంద్రబాబు సీఎం తారక రామారావు గారు పెట్టారు కదా మనకి ఇది. ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికీ డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దానివల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామండి. పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్గా నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను. ఇంకా ఇంకా ఎదిగి అందరికీ లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి నేను చేస్తాను. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మోడల్ని ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా. దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ. నమస్కారం. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటి ఏం చదువుతున్నావు? మీరేం చదువుతామ్మా? ఓకే, గుడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీకు? భయపడుతున్నారా లేదంటే ధైర్యంగా ఉన్నారా? హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్ చేశాను సార్ ఇందులో. స్కూల్ కాంపిటీషన్లో వీళ్ళు రాసి దీని గురించి కాంపిటీషన్ పెట్టారు స్కూల్లో, ఊర్లలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. విజన్ 2047లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం, ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలి. ఓకే అమ్మా, గుడ్. కోటేశ్వరమ్మ సార్, నేను ప్రభుత్వ వ్యవసాయ రైతుని సార్. మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్గా ఉన్నా సార్. ప్రభుత్వ వ్యవసాయం మీటింగ్లో తెలుసుకున్నాను. దాని ద్వారా నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నాము? నేను 2 ఎకరాలు చేస్తున్నాను సార్. వరి పొలం 1 ఎకరా వేసాను సార్.
ఒక ఎకరం వచ్చి కాటన్ వేశాను సార్. అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం, బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం వల్ల చీడపీడలు వచ్చినా కానీ వాటికి కూడా అందులోనే పురుగుకి ఇష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్. మంచి ఆదాయం పొందుతున్నాను. అలాగే 2047 సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లాధికారులు, మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్. పెట్టి చర్చించుకున్నాం సార్. మాకు 25 సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్. మీ ఊర్లో ఎంతవరకు చేశారమ్మా ప్రకృతి వ్యవసాయం? ప్రకృతి వ్యవసాయం సార్. నన్ను బట్టి నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక 10-15 మంది రైతులు చేశారు సార్. మాది మేడూరు గ్రామం సార్, గంపలగూడెం మండలం సార్, ఎన్టీఆర్ జిల్లా. నన్ను బట్టి రైతులు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ సంఘ మీటింగుల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపిస్తున్నాం సార్. అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్. అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి, రైతులు పండించిన దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది సార్. దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా ప్రత్యేకించి అమ్ముతారా కాటన్? కాటన్ సార్ ప్రత్యేకంగా. అలాగే ఇది మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం. అవును సార్. కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారా లేదా మామూలుగా? కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ సార్ ప్యాడీ వేస్తున్నా కదా సార్. కానీ ఇది ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసిన కాటన్ అట్లా అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మొచ్చు సార్. వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు. అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్. దేశవాళీ విత్తనాలు పంటలు పండించాలి. నాటు నాకు వచ్చేసరికి 40 బస్తాల దాకా పడుతుంది సార్ ఎకరం. నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్. పక్కన నేను వచ్చేసరికి ఒక 25 కేజీల బ్యాగ్ ను 1200 రూపాయలకి అమ్ముతున్నా సార్. మామూలుగా అయితే 900-800 ఉంటుంది సార్. అయినా కానీ వడ్లు రైస్ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్. వడ్లు గానే అమ్ముతారు. విత్తనాలు కూడా అమ్ముతాం సార్. సీడ్గా అమ్ముతాము. తర్వాత వాటిని మేము రైస్ గా మార్చుకొని అమ్ముతాం. కాయగూరలు సార్ ATM మోడల్ వేసాను సార్. అది ఎనీ టైం మనీ అని. దాంట్లో నేను వచ్చేసరికి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను. నాకా సార్ నెలకి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను సార్. అందులో క్యారెట్ వేస్తున్నాను, బీట్రూట్, ముల్లంగి సార్. అమ్మాయికి 2 ఎకరాలు 1,500 రూపాయలు అంటే దగ్గర 1,80,000 వస్తుంది అంతేమ్మా. ఎకనామిక్స్ నన్ను బట్టి కొంతమంది రైతులు ఇప్పుడు అమ్మాయి చేసే వ్యవసాయంలో ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం. అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్, ట్రిపుల్ ది ప్రైస్ వస్తుంది. బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్నీ రావాలి. చేద్దాం, బాగా చేస్తున్నాం. సార్ ఫిషర్మెన్ సార్ నేను. ఈ 2047 సంవత్సరం మండల ప్రణాళిక ద్వారా జిల్లాధికారులు, మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన సలహాలు, సూచనలు వాళ్ళు ఇచ్చారు సార్. అలాగే మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్. మాకు చేప పిల్లల నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటించాలని, దానివల్ల ప్రతి ఒక్క చేప 2 లక్షల పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్. అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోపాధి పెంచుకోవటానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దోహదం చేస్తున్నారు. ఇది సభ్యుడు నేను సంతోషం. నమస్తే అండి. సాంసరం విజయవాడ రోడ్ల మండలం నాయనపాడు. నాకు 5 ఎకరాలు నేను రైతు నుంచి వస్తుంది. 40 ఎకరాలు కౌలు చేస్తాను. మనం నీటి ఇంకుడు కుంటల ద్వారా నీటిని మనం ఆదా చేసుకోవడానికి ఇంతకుముందు గత మన ప్రభుత్వం చేసామని బాగా సత్ఫలితాలు ఇచ్చింది. నీళ్ళు లెవెల్స్ కూడా పెరిగినాయి. అయితే ఆ ఇంకుడు గుంటల స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే 40 అడుగుల్లో మాకు ఇసుకుంటున్నాం. ఆ ఇంకుడు గుంటలు బోర్ వేసి దాంట్లో అయితే ఇంకా బాగా ఇదిగా అవుతుంది సక్సెస్. లోపల పోవడానికి ఫిల్టర్ అయ్యి అదే డ్రిప్ ఇరిగేషన్ మనం మీరు ఇచ్చారండి. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి. అట్లాగే మనం నదులు అనుసంధానం చేశారు. దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పులిచిందం లేట్ అవుద్దని, పోలవరం లేట్ అవుద్దని పులిచిందం ద్వారా నీళ్ళు ఇచ్చారు. అది కూడా బాగా సత్ఫలితాలు ఇచ్చింది. మన విజన్ 20 అని తీసుకున్నారు మీరు. ఆ 20లో అప్పుడు నేను 18 ఏళ్ళ నా వయసు నుంచి ఇవాళ నాకు 62 సంవత్సరాలు. అప్పుడు 20 బస్తాలు పండేది, దాన్ని ఇప్పుడు 40-45కి వచ్చింది. ఇప్పుడు ఈ 47లోకి వచ్చేప్పటికి ఈ బస్తాలని 100 బస్తాలు తీసుకెళ్తారు మీరు ఆశిస్తారు. నేను మ్యాంగో రైతు. మాకు సోలార్ మూలన ఊళ్ళల్లోకి ప్రతిరోజు
గ్రామ సభలు గడుపుతున్నారండి ప్రతి నెల ప్రతి ఫస్ట్ వారంలో. అప్పుడు ఇళ్ళకే సోలార్ కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి సబ్సిడీ. అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకి ఉపయోగపడేటట్టు గాలి దుమ్ములు వచ్చినప్పుడు ఇరిగిపోతుందండి మామిడి తోటలు పక్కానికి వచ్చి, అది పికిల్స్ చేసి కొంత పౌడర్ చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా బై ప్రొడక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా కొంచెం సబ్సిడీని మీ దయ ఉంచి మీరు కొంచెం సన్న రైతులకి పాలసీ ఇచ్చాం, రైతుల్ని భాగస్వామ్యం చేస్తున్నాం, ఎడ్ చేయాలని చూస్తాం. మీరు చెప్పిన ఐడియా పెట్టుకోండి. So you are the single most motivating factor for me to come back from the US in 2017, sir. Me and my wife, Palamner Degara hydroponics farm pettam, sir. 5.5 acres lo. We lettuces, sir. We were able to do 16 crops per quarter acre lo. What you can do in 25 acres we are doing, sir. Idantha soilless, sir. Water systems lone untundi, sir. Pipe lone water is the new. Marketing So I'm doing Bangalore, Chennai, Hyderabad. Yeah, and this is my producer. This is cherry tomatoes. Yes, sir. Palamner, sir. Yeah, yeah. And we supply and. What is the cost of the project? So 6 acres we were doing this, sir. We set it up in 2017, 6 crores project with an 4 acres of hydroponics, sir. All salad crops, sir. And the integrated pack house, sir. So we do mango processing, ripening, and exports to the US and all of that also, sir. ఎంతవరకు వచ్చారు మీరు? మార్జిన్స్ ఏంటి, ప్రాఫిట్? Margins are pretty good. అంటే the initial cost is high, sir. But manaki the throughput per quarter acre, I'm able to produce 3 tons of leafies per month, sir. So per kg we sell around 100 rupees standard. What is the rate of returns? So 2.5 years we'll make our money back, sir. 2.5 years. But with the support, subsidies I've applied for most of the subsidies. Chiranjeev Chaudhary garu helped me. And we're doing track and horticulture commission. Oh, definitely, sir. I mean, I have very good stories about coming back to the US, and we're also got into mango track and trace, sir. So what is the track and trace? So basically, we are trying to give the farmer, we are integrating the farmer, the supplier, and all of it. Tracing. So as soon as you Tracing do from this through, production to last mile. yes, sir. ఈయన డీటెయిల్స్ కూడా ఉంటుంది దాంట్లో, ఎక్కడి నుంచి వెళ్ళిందో మనం తినేటప్పుడు చూసుకోవచ్చు. Yes, sir. Student, sir. If you scan this QR code, you know which farm, which variety, European which ones, they are for ట్రేసబిలిటీ పెట్టేసాము అన్ని ప్రోడక్ట్స్. animal husbandry and also. మీరు తినే పండు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చూసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయో and even చూసుకోవచ్చు. the Brits values, I can tell you what the sweetness of it is also. Everything. What is the న్యూట్రిషన్ వాల్యూ, Sweetness, మన mango కొన్ని వగర్ గా ఉంటాయి, ఒక sweetness. ఈవెన్ న్యూట్రిషన్ వాల్యూస్ అని కూడా వచ్చేస్తాయి. We can, sir. And తగినట్టు the higher it is, the higher it is, the sweeter it is. And what we this with blockchain, what we can also do, sir, is take it back to lettuce and corn, sir. From zero, it takes 0 to 45 days from seed to harvest. So we can definitely tell you when it's seeded, when it is harvested, and who it's going to. వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. And గుడ్, that is, వెరీ హ్యాపీ. Thank you, sir. గుడ్ లక్. నీ పేరేమన్నామా? Srini Pavlu. శ్రీని పావు. Chowdepalli, sir. Punganur. ఒకసారి నీతో మాట్లాడతాను, మళ్ళీ పిలిపిస్తాం. Thank you, sir. గుడ్ ఎక్స్పెరిమెంట్. పోదాం కదా, మన టైం అయింది, ముహూర్తం టైం అయింది. ఒకసారి అటు చూసుకొని వెళ్ళిపోదాం. పోదాం, ముహూర్తం ముందు అయిపోయినాక. ఓకే అమ్మా, గుడ్, మళ్ళా వస్తాం. ఓకే ఓకే బ్రదర్, నమస్కారం అమ్మా, మళ్ళీ వస్తాం. గుడ్, వరుసగా అన్నీ పెట్టారు. వస్తామ్మా, నమస్కార. నమస్కార. ఓసారి కొంతమంది స్పిరిట్ తీసుకుంటారు, బాగుపడతారు, కొంతమంది తీసుకోలేరు. ఎర్లీ బర్డ్స్ కింద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బాగా తీసుకుంటారు. నమస్కారం. మళ్ళా వస్తామ్మా. బయటికి రా.
ఈ ప్రధాన వేదిక మీదకి వస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ధనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఇది ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డెప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ ఈరోజు స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డెప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విచ్చేసిన మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం. స్వర్ణాంధ్ర 2047 రూపకల్పనలో పాల్గొన్న విద్యార్థులు, వివిధ సెక్టర్స్ కి సంబంధించిన వారు ఈ రోజు కార్యాచరణలో కూడా పాలు పంచుకుంటున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి క్యాండిల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంచంచలమైనటువంటి ఒక నిబద్ధతతో, ఒక కట్టుబాటుతోటి దేశానికి ఆదర్శంగా నిలిచే ఒక సంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనే కృషి మన ముఖ్యమంత్రి గారిది. మనందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా ముందుకు వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా, శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మన రాష్ట్ర శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు తల్లి అందరినీ లేచి నిలబడవలసిందిగా. మన రాష్ట్ర శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు తల్లి అందరినీ లేచి నిలబడవలసిందిగా సవినంగా మనవి చేస్తున్నాం. చిన్నారుల గళంలో మా తెలుగు తల్లికి ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి
దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బీ సీటెడ్. మరి ఈ కార్యక్రమంకి ముందుగా గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ శ్రీ నీరప్రసాద్ గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. Andarki Namaste, district collectors, members of the media, dignitaries present on this occasion, all the people participating in this momentous occasion, I extend a warm welcome to all of you on behalf of the government of Andhra Pradesh. Today is a very special occasion that marks the beginning of journey towards a healthy, wealthy and happy Andhra Pradesh. Last time when under the stewardship of Honorable Chief Minister, we launched the Vision 2020 program. Andhra Pradesh witnessed the IT revolution, transforming Hyderabad and Andhra Pradesh into a global IT hub. With the launch of the Swan Andhra 2047 vision document, I am sure under the able leadership of the Honorable Chief Minister, Andhra Pradesh will lead to be a deep tech. With the launch of the Swan Andhra 2047 vision document, I am sure under the able leadership of the Honorable Chief Minister, Andhra Pradesh will lead to be a deep tech innovation hub and a knowledge economy. The Swan Andhra Vision 2047, built around the guiding principle of Padi Sutralu, is crafted through extensive consultations. I take this opportunity to extend my heartfelt gratitude to the many stakeholders who have contributed to their insights, expertise, and dedication to this vision at the mandal level, at the district level, and at the state level. Swan Andhra Vision 2047 is more than a government initiative. It is a people's movement. It's a people's desire to where they want to be in 2047. I invite all sections of the society, farmers, students, entrepreneurs, business, teachers, all the stakeholders to join hands in this transformative journey. I once again extend a warm welcome to all of you and express my deepest appreciation for your presence and support. Jai Hind. సంప్రదింపుల తర్వాత సిద్ధం చేసినటువంటిది. ఇది ప్రజల ప్రణాళిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సంప్రదింపులతో
ఈ ప్రక్రియలో పాల్గొన్నవారు 17 లక్షల మంది. వారి ప్రతిస్పందనలు వచ్చాయి. ఒకసారి గట్టిగా మనందరం చప్పట్లు కొట్టాలి. 17 లాఖ్కి పైగా ప్రతిస్పందనలు వచ్చాయి. వారిలో ఉన్నటువంటి ఇదొక పెద్ద రికార్డ్ మన భారతదేశంలోనే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల నుంచి వేర్వేరు రంగాలకి సంబంధించిన వారు ఈరోజు వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు. ముందుగా ఆంజనేయులు గారు, వారు రైతు, ఆక్వాకల్చర్ ఫార్మర్, వారిని ముందుకి వచ్చి వారి అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. వేర్వేరు రంగాలకి సంబంధించిన వారు ఈరోజు వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు. ముందుగా ఆంజనేయులు గారు, వారు రైతు, ఆక్వాకల్చర్ ఫార్మర్, వారిని ముందుకి వచ్చి వారి అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. నమస్కారం సార్. సార్ ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారములండి. నా పేరు ఆంజనేయులు సార్. నేను గొల్లపూడి గ్రామం నుంచి వస్తున్నాను సార్, విజయవాడ రూరల్ మండలం. నేను ఆక్వాకల్చర్ చేస్తూ ఉంటానండి. నీ చేపలు రొయ్యలు పెంపకం చూస్తూ ఉంటానండి. అయితే ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి మా గ్రామాధికారులు గత 2 నెలల క్రితం నుంచి మాతో చర్చలు జరిపారండి. మీ యొక్క పరిశ్రమలో వస్తున్నటువంటి అభివృద్ధి ఎలా ఉంది, మీకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏమన్నా చేయాలా, ఇంకా మీ పరిశ్రమని ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన వాళ్ళు మాతో చర్చించారండి. మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కల్లా ఆంధ్ర రాష్ట్రం ఆక్వాకల్చర్లో దాదాపు 41% ఉత్పత్తి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుందండి. కానీ ఆ ఉత్పత్తికి తగ్గ వినియోగం మనకి ఇక్కడ అంతగా లేదు సార్. ఈ ఉత్పత్తిని మనం ఇంకా రానున్న 4-5 సంవత్సరాల్లో మీ యొక్క విజన్ డాక్యుమెంట్ ద్వారా 50% వరకు తీసుకెళ్తాం సార్. కానీ ఈ ఉత్పత్తిని మనం విదేశాలకు, మిగతా రాష్ట్రాలకు అందించడానికి కావాల్సినటువంటి సదుపాయాలు మాకు ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా అందజేస్తామని చెప్పారండి. అందులో భాగంగా ఈ 10 సూత్రాల్లో భాగంగా మాకు రవాణా సంస్థ అండి. మేము సరుకు పంపించడానికి మార్కెట్కి సరైన టైంలో సరుకు అందని పక్షంలో రేటు బాగా పడిపోతుందండి, సగానికి సగం రేటు పడిపోతుందండి. అలాగే మిగిలిన సరుకుని నిల్వ చేసుకోవడానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్, అదే మాదిరిగా ప్రాసెసింగ్ యూనిట్, అదేవిధంగా మాకు అంతర్జాతీయంగా రవాణా సంస్థ ఇక్కడ మనకి బందర్ నుంచి కానివ్వండి, విజయవాడ విమానాశ్రయం నుంచి కానీ, కార్గో ఎయిర్వేస్ కానీ, బై షిప్ కానీ మాకు రవాణా సంస్థ వస్తే కనుక ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మేము ఇంకా అభివృద్ధి మార్గంలో ముందుంటామండి. ఈ విజన్ డాక్యుమెంట్ గురించి మాకు ఈ 2047లో ఈ ప్రతి 5 సంవత్సరానికి దీనిపైన మళ్ళీ సమీక్ష చేస్తామని చెప్పారండి. దీని ద్వారా మా యొక్క అభివృద్ధి మరియు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని కోరుకుంటున్నామండి. దీనిలో భాగంగా మాలాంటి సామాన్యుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ అడిగి మేము ఇచ్చే ఇన్పుట్స్ని తీసుకున్నందుకు, మమ్మల్ని ఈ ప్రణాళికలో భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. అలాగే మండల్ సమాఖ్య ప్రెసిడెంట్ శ్రీమతి సుహాసిని గారు క్లుప్తంగా మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలకు, మాన్యశ్రీ మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 2047 స్వర్ణాంధ్ర రూపకర్త చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వేదికను అలంకరించిన అమాత్యులందరికీ, నాయకులకు, అధికారులకు అందరికీ నా నమస్కారములు. నాది గొల్లపూడి గ్రామం. నా పేరు సుహాసిని, మైలవరం నియోజకవర్గం. 35 సంవత్సరాల క్రితం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా డ్వాక్రా సంఘాలు పురుడు పోసుకుని ఈరోజు ఒక గ్రామంలో 10 సంఘాల దగ్గర నుంచి దాదాపుగా 200 సంఘాల వరకు ఎదగడానికి చంద్రబాబు గారు అందించిన చేయూత, రాయితీ కలిగిన రుణాలను అందజేస్తూ మా డ్వాక్రా సంఘాలని బలోపేతం చేస్తూ, అభివృద్ధి అంటే మన చంద్రబాబు నాయుడు గారు అని ప్రతివారు స్మరించుకునే విధంగా మహిళలను, పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి మౌలిక అవసరాలను గుర్తించి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి
ప్రతి ఇంటిలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడానికి ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ని తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సభాముఖంగా ఇంతమంది ముందు నాకు మాట్లాడడానికి అవకాశం కలిగించిన మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సుహాసిని. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జాహ్నవిక. ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 లాంచ్కి ఇక్కడికి అందరం వచ్చాము. 2047 ఇయర్కి ఆంధ్రప్రదేశ్ హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీగా ఉండాలని విజన్తో మన ముఖ్యమంత్రి గారు ఇది లాంచ్ చేస్తున్నారు. 2047 ఇయర్కి మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బాగా అభివృద్ధి చెంది మొదటి స్థాయిలో ఉండాలని ఒక విజన్తో మన ముఖ్యమంత్రి గారు ఇది లాంచ్ చేస్తున్నారు. దీనికోసం ఒక 10 ప్రిన్సిపల్స్ రెడీ చేశారు. ప్రధానంగా పేదరికం నిర్మూలన, రైతులందరూ హ్యాపీగా లాస్ పోకుండా ఉండాలని మరియు వాటర్ సేవింగ్తో అన్నిటికీ అందరూ లాభదాయకంగా రైతులు పంటలు పండించి మనకి అందజేయాలని ప్రభుత్వం వారికి ఎన్నో పథకాలను కూడా అందజేస్తుంది. సో ఈ 10 ప్రిన్సిపల్స్ మనం లాంచ్ చేసి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, Janvika. We also have Dr. Madhavanand Kar, Director AIMS Mangalagiri. Sir, may I request you to share your views? Namaskar. Good morning. Honorable respected Chief Minister of Andhra, Honorable Chandrababu Naidu ji, Deputy Chief Minister Sri Pawan Kumar ji, dignitary other ministers, MLAs, all the officials and ladies and gentlemen. This is a powerful visionary statement by Honorable Chief Minister that is healthy, wealthy and happy Andhra. And keeping that vision like 2047, Swarna Andhra, this I have followed since 1994 when I was a resident in All India Institute of Medical Science, Delhi. This I very closely followed Honorable Chief Minister and his day-to-day life, how visionary and most important, how he implementing that vision. This I was going through this visionary templates, everything she has taken care. And most important, how it will reach to doorstep of the people. Not like that is telling like this. Last 30-40 years I am following this, and as a director I have come to here in All India Institute of Medical Science, which has been founded by Honorable Chief Minister Chandrababu Naidu in his last things. And that itself, that place indicates, I was thinking how he thinks for everyone. That presence itself gives a very positive vibe to the people, to the working class, how we will develop that healthcare system in Andhra. And everyone should be happy that the Andhra is having the health index above all states. I have gone through and I am seeing, this is like I am from the neighboring state, I am comparing that how visionary steps and they implementing this every point in his words. This is, you people are very lucky. You are having this Chief Minister who can implement his vision and he can and having the inclusive workforce involving every officers,
every people and taking each points of this is the vision to the doorstep of the people. This is up to the giving a big responsibility for all like officers and the people that they cooperate and take this vision to fulfill his visionary statement that healthy, wealthy and happy Andhra, that is we will see. I think that is before he can achieve that before 2047, that what he kept in this vision. Thank you so much, sir. This is keeping that statements and keeping everyone in target that we have to achieve that before 2047. I am happy that I am a part of this developmental process, how AIIMS can contribute with this healthy system. One example I am giving, when I met first time the Honorable Chief Minister for few issues like water and electricity, within 6 months it has been implemented. Electricity has been done and water is in the part. This is so good, which was lingering so long. That itself indicates that he is true to his words. And everyone, that's a ministry, I am seeing everyone works for that vision. Thank you so much, and I wish all the best for all you. And this is I will happy that we are a part of this developmental process for a healthy, happy and wealthy Andhra Pradesh 2047. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బాదమానందకర్. ఈ రూపకల్పనలో తను కూడా ఒక భాగం కావడం ఆనందదాయకం అంటూ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే మీరందరూ చాలా అదృష్టవంతులు, ఇలాంటి ముఖ్యమంత్రి రావడం అండ్ ఇలాంటి స్వర్ణాంధ్ర అట్ 2047ని ఒక విజనరీగా రూపకల్పన చేయడం, మరియు ప్రతి అధికారికి కూడా ఒక బాధ్యతనిచ్చారు ముఖ్యమంత్రి గారు అంటూ తన అభినందనలు తెలియజేశారు. డాక్టర్ మాధవానందకర్, ఎయిమ్స్ డైరెక్టర్. ఈరోజు మరి భారత్కు ప్రధాని శక్తిగా నిలవడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మనిర్భర్ భారత్గా రూపుదిద్దుకుంటూ ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం చేస్తోంది, ప్రారంభించింది. వికసిత్ భారత్కు ప్రధాని శక్తిగా నిలవడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మనిర్భర్ భారత్గా రూపుదిద్దుకుంటూ విజన్ స్వర్ణాంధ్ర 2047 గురించి రూపొందించినటువంటి ఒక వీడియో. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా రూపుదిద్దుతూ అన్ని సెక్టర్స్ని దాటుకుంటూ సరికొత్త విధంగా ప్రగతి పథంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించే విధంగా విజన్ స్వర్ణాంధ్ర అట్ 2047 సాక్షాత్కరించబోతోంది. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు. పేదరికం లేని సమృద్ధికరమైన అవకాశాలు అందించే అద్భుత ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు, నైపుణ్యాలకు కేంద్రంగా రానున్న రోజుల్లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆవిష్కృతమయ్యేలా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన 10 సూత్రాలు స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నినాదంతో దేశ విదేశాల్లో ఉండే తెలుగువారి సహకారాన్ని తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయడం. ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయడం. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, అత్యాధునిక విద్యా విధానాలు, నిరంతర అభ్యాసాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం. ఈ దిశగా భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణనను చేపట్టింది.
ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయనుంది. నీటి వనరుల పరిరక్షణ. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు, ప్రతి ఎకరాకు నీరు అందించేలా సుస్థిరమైన నీటి నిర్వహణను అమలు చేయడం, నదుల అనుసంధానం, వాననీటి సంరక్షణ, మెరుగైన నీటిపారుదల వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రగతిని పదిలపరచడం. రైతులు, అగ్రిటెక్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందించి ప్రతి రైతుకు సాధికార ప్రకృతి సాగులో ఆధునిక పద్ధతులను, ఏఐ సాంకేతికతను గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఆధునిక మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన బ్లూ ఎకానమీ మరియు నిరంతరాయ రవాణా సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ను అతిపెద్ద రవాణా కేంద్రంగా తీర్చిదిద్దడం. విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, సౌర పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ద్వారా గ్రీన్ ఎనర్జీ లీడర్షిప్ ను సాధించడం, భవిష్యత్తులో కర్బన రహిత సుస్థిర రాష్ట్రంగా అవతరించడం. ప్రాడక్ట్ పర్ఫెక్షన్, వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవా రంగాలలో శ్రేష్టమైన విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ ఐడెంటిటీని సాధించడం. స్వచ్ఛాంధ్రప్రదేశ్, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ జల జీవావరణ పరిరక్షిస్తూ అత్యాధునిక పద్ధతుల ద్వారా చెత్త, వ్యర్థాల నిర్వహణ, చెత్త నుండి సంపద వంటి ద్వారా పరిశుభ్రమైన, సురక్షితమైన జీవనాన్ని భావితరాలకు అందించడం. నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ, ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను, సరికొత్త ఆవిష్కరణలను వినియోగించుకోవడం. డీప్ టెక్ విప్లవాన్ని సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ను ఏఐ, బయోటెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలలో ముందంజ వేయించడం. ఈ 10 సూత్రాలను పునాదులుగా చేసుకుని భావితరాల ఆకాంక్షలు నెరవేరేలా వారికి పుష్కలమైన అవకాశాలను కల్పించే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం. అలాగే మరి ఐకమత్యంతో, ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒక సమ్మిళిత వృద్ధి, సమాన అవకాశాలు మరియు ప్రతి కుటుంబం యొక్క శ్రేయస్సుకి దోహదపడే విధంగా అన్ని విషయాల్ని పొందుపరిచి స్వర్ణాంధ్ర అట్ 2047 విజన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులు. మరి కొద్ది క్షణాల్లో ఆ విజన్లో పొందుపరిచినటువంటి 10 సూత్రాల్ని కూడా ఈ వేదిక మీద లాంఛనంగా మనందరం వీక్షించబోతున్నాం. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని రిమోట్ ద్వారా విజన్ 2047 స్వర్ణాంధ్ర విజన్ని ఆవిష్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మీ చేతుల్లో ఉన్న ప్లగ్ కార్డ్స్ అన్నీ చూపిస్తూ మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని, అలాగే మీ చప్పట్లని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర అట్ 2047. Ten principles, one vision. ఆ విజన్ డాక్యుమెంట్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్న అతిథులందరికీ అందించి ఆవిష్కరించబోతున్నారు. మరి మనందరం ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. లాంచ్ ఆఫ్ విజన్ స్వర్ణాంధ్ర 2047. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఆ విజన్
డాక్యుమెంట్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి స్వహస్తాలతోటి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనమందరం వీక్షిస్తున్నాము. ఒక సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం. మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో, ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి స్వర్ణాంధ్ర at 2047, the official document. Ladies and gentlemen, గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర at 2047 విజన్ డాక్యుమెంట్లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం, మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం. ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం. Swarnandhra 2047 is dedicated to the nation and people of Andhra Pradesh అంటూ రాశారు ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జాతికి అంకితం చేశారు స్వర్ణాంధ్ర at 2047. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. The state of Andhra Pradesh, under the dynamic leadership of Sri Nara Chandrababu Naidu, Honorable Chief Minister, embarked on a journey for transforming the state of Andhra Pradesh and has become a major driver for Viksit Bharat. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రూపకల్పనలో వివిధ సెక్టర్స్ నుంచి విద్యార్థులు, రైతులు, మహిళలు, అలాగే కార్పొరేట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. వారి స్పందనని కూడా అందించారు. దగ్గర 17 లక్షల రెస్పాన్సెస్ రావడం నిజంగా ఆనందదాయకం. ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. మరి ఆ రూపకల్పనలో పాల్గొన్నవారు ఈ కార్యాచరణలో కూడా పాలు పంచుకుని తమ అమూల్యమైన అభిప్రాయాల్ని కూడా ఈరోజు సభాముఖంగా పంచుకున్నారు.
విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి 10 సూత్రాలు వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Vision document Swarnandhra at 2047. మంత్రి వర్యులు అందరూ ఒక కాపీని అందుకున్నారు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ఈరోజు మనందరి సమక్షంలో ఇది సాక్షాత్కరించింది. నిజంగా ఆనందదాయకం. Thank you and hearty congratulations to our visionary Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki. Thank you, sir. Please be seated. Thank you very much. Mari ippudu Honorable Minister for Planning, Finance, Commercial Taxes and Legislative Sri Payyavula Keshav garni maatladavalindiga manavi chestunam. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, సహచర మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, విచ్చేసినటువంటి అన్ని వర్గాల తెలుగు ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు. ఇదొక చారిత్రాత్మక దినం, చరిత్రని మలుపు తిప్పేటువంటి దినం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశనం చేసేటువంటి దినం. విజన్ 2047ని ఆవిష్కరించినటువంటి ఈ రోజు రాష్ట్రం భవిష్యత్తులో ఏ దిశలో వెళ్ళాలి అనేటువంటి దిశానిర్దేశనం చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావడం అనేటువంటిది అదృష్టం అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు, వారాలు వారాలు, రోజులు రోజులు, రాత్రి సెక్రటరేట్లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1994లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అనంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు,
కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది, పొలంలో పనిచేసేటువంటి కూలీకేం కావాలి, వారి పిల్లలకేం కావాలి, వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అనే ఆలోచన చేసేదే ఈరోజు విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 2020 డాక్యుమెంట్లో విప్లవం, ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు. ఇవాళ దాని ఫలితాలు చూస్తా ఉన్నాం. మన పిల్లలు, మన తెలుగు పిల్లలు 10 ఇంజనీరింగ్ కాలేజీలని 250 ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్లో చూపించి ఆయన పెడితే, దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళగలిగారు అనంటే